కాశీనాయన జేజినాయన నడసిరావయ్యా స్వామి దిగిరావయ్యా. 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 కాశీనాన్న పేరు స్మరించి ఆయన మహిమలను గానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఆయన పదసేవ కన్నా మించినది లేదు. తల్లి, తండ్రి, గురువు, దైవం ఆయనేనని భావించిన వారి సర్వ కోరికలను నెరవేర్చగలడు. భక్తితో ఆయనను గానం చేసే భాగ్యం, పూజలు చేసే అవకాశం అందరికీ కలగాలని కోరుకుందాం. శ్రీకాశీనాయన వందనము నీకయా. 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 దిన దినమే పొగిడినమయ్యా, అనుదినమే కొలిసినమయ్యా స్వామి, అనుదినమే కొలిసినమయ్యా. శ్రీకాశీనాయన వందనము నీకయా. శ్రీకాశీనాయన వందనము నీకయా. ఆపదులను ఆదుకునే దేవుడవయ్యా, మా పూజలందుకొని దీవించయ్యా. ఆపదులను ఆదుకునే దేవుడవయ్యా, మా పూజలందుకొని దీవించయ్యా. శ్రీకాశీనాయన వందనము నీకయా. శ్రీకాశీనాయన వందనము నీకయా. తల్లిదండ్రివి నీవేనయ్యా, గురుడవు దైవమంతా నీవేనయ్యా. తల్లిదండ్రివి నీవేనయ్యా, గురుడవు దైవమంతా నీవేనయ్యా. శ్రీకాశీనాయన వందనము నీకయా. శ్రీకాశీనాయన వందనము నీకయా. శ్రీకాశీనాయన వందనము నీకయా. దిన దినమే పొగిడినమయ్యా, అనుదినమే కొలిసినమయ్యా స్వామి, అనుదినమే కొలిసినమయ్యా. శ్రీకాశీనాయన వందనము నీకయా. కాశిరెడ్డి నాయన ఎంత మధురమైన నామం! 6 అక్షరాల షడక్షరీ మంత్రం, అక్షయమైన బ్రహ్మానందాన్ని పంచిపెట్టే పవిత్ర మంత్రం. యోగులకు యోగి, విరాగి,
శ్రీ కాశిరెడ్డి నాన్న. జ్యోతి క్షేత్రాన్ని పునరుద్ధరించి మరో కాశీక్షేత్రంగా మలచి అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించిన మహనీయ మూర్తి. పిలిచిన వారందరికీ తాను బదులు పలుకుతాడు. పిలసిన పలుకవే ఓ కాశీనాయన, పిలసిన దిగిరావా శ్రీ కాశీనాయన. పిలసిన పలుకవే ఓ కాశీనాయన, పిలసిన దిగిరావా శ్రీ కాశీనాయన. పిలసిన పలుకవే నీ ఆజ్ఞ లేక నిన్ను కొలువలేక, నీ ఆజ్ఞ లేక నిన్ను కొలువలేక, నీ ఆజ్ఞ లేక నిన్ను కొలువలేక, నీ ఆజ్ఞ లేక నిన్ను కొలువలేక. విలలో మా కారణం నెరవేరలేదు. పిలచిన పలుకవే ఓ కాశీనాయన, పిలచిన దిగిరావా శ్రీ కాశీనాయన. పిలసిన పలుకవే మును ముందుగా నిన్ను మదిలో నా కొలిశాము, మును ముందుగా నిన్ను మదిలో నా కొలిచాము, మును ముందుగా నిన్ను మదిలో నా కొలిశాము. మును ముందుగా నిన్ను మదిలో నా కొలిచాము. ఎన్నెన్నో జన్మల పుణ్యము మాకు. పిలచిన పలుకవే ఓ కాశీనాయన, పిలచిన దిగిరావా శ్రీ కాశీనాయన. పిలసిన పలుకవే కాయ కర్పూరము తెచ్చాము స్వామి, కాయ కర్పూరము తెచ్చాము స్వామి, కాయ కర్పూరము తెచ్చాము స్వామి. కాయ కర్పూరము తెచ్చాము స్వామి. మా పూజలందుకునగా దిగిరావా స్వామి. పిలచిన పలుకవే ఓ కాశీనాయన, పిలచిన దిగిరావా శ్రీ కాశీనాయన. పిలసిన పలుకవే శ్రీ కాశీనాయన, పిలసిన దిగిరావా శ్రీ కాశీనాయన. పిలసిన పలుకవే ఆజానుబాహుడు అభయహస్తంతో పాలభాగాన విరాజిల్లే సింధూర నామంతో బ్రహ్మతేజంతో ఆర్తుల హృదయాలను సేదదీర్చే కరుణాంతరంగుడు కాశీనాన్న. ఆయన మహిమలు కోకొల్లలు. ఆయన లీలలు ఎన్నో భక్తుల నాలుకపై నాట్యమాడుతున్నాయి. స్వామి సన్నిధానములో నిలిచిన భక్తరైనవు రాంపల్లె సీను నమ్మకంతో కొలిచి స్వామి మహిమలను గానం చేస్తున్నాడు. కాశీనాయన జేజినాయన, నడసిరావయ్యా స్వామి, దిగిరావయ్యా. కాశీనాయన జేజినాయన, నడసిరావయ్యా స్వామి, దిగిరావయ్యా. కాశీనాయన జేజినాయన,
మంచి పువ్వులు కోసి మంచి మంచి పూలు కోసి మంచి మంచి పువ్వులు కోసి పూజ చేసేదము స్వామి పూజించేదమయ్యా కాశీనాయన జేజినాయన నడచిరావయ్యా స్వామి దిగిరావయ్యా కాశీనాయన జేజినాయన నడచిరావయ్యా స్వామి దిగిరావయ్యా నిన్ను నమ్మిన భక్తులంతా నిన్ను నమ్మిన భక్తులంతా నిన్ను నమ్మిన భక్తులంతా నిలసి ఉన్నారు స్వామి భక్తితున్నారు కాశీనాయన జేజినాయన నడచిరావయ్యా స్వామి దిగిరావయ్యా రాంపల్య సీను పైన రాంపల్య పల్లె శ్రీను పైన రాంపల్య సీను పైన కరుణ చూపవా స్వామి మహిమ చూపవయా కాశీనాయన జేజినాయన నడచిరావయ్యా స్వామి దిగిరావయ్యా ఓహో కాశీనాన్న నీ నీల పొగడగలమా ఓహో కాశీనాయన నీ లీల పొగడగలమా సల్లగరావయ్యా స్వామి మల్లెగరావయ్యా చల్లగరావయ్యా స్వామి మెల్లగరావయ్యా సల్లగరావయ్యా స్వామి మల్లెగరావయ్యా చల్లగరావయ్యా స్వామి మెల్లగరావయ్యా సల్లగరావయ్యా స్వామి మల్లెగరావయ్యా సల్లగరావయ్యా స్వామి మల్లెగరావయ్యా సల్లగరావయ్యా స్వామి మల్లెగరా కాశీనాన్న శిష్యుడు రమణారెడ్డితో కలిసి జ్యోతిక్షేత్రమునకు పైభాగాన ఉండే గరుడాద్రి కొండపై తపస్సు చేశాడు. అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై వరాలు కురిపించింది. అందుకే కాశీనాన్న నిలిచిన ప్రతి చోట నిత్య అన్నదానాలు జరుగుతుంటాయి. కాశిరెడ్డి నాన్న పురాతన దేవాలయాలను పునరుద్ధరించడానికే కంకణం కట్టుకున్నాడు. ఆయన చేతుల మీదుగా ఎన్నో దేవాలయాలు జీర్ణావస్థ నుండి చైతన్యవంతమై పవిత్ర క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. జ్యోతి నిలయమునా నిలసిన కాశీనానా జ్యోతి నిలయమునా నిలచిన కాశీనాయనా జ్యోతి నిలయమునా నిలసిన కాశీనానా జ్యోతి నిలయమునా నిలచిన కాశీనాయనా మురిపించి మై మరిపించి నీ మయమును చూపినవా జ్యోతి నిలయమునా
సీతమ్మ వారికి, ఆంజనేయ స్వామికి, కాశిరెడ్డి నాయనకు, దుర్గా భవాని మాతాకు, మన తల్లిదండ్రులకు, సరస్వతి మాతాకు, వచ్చినటువంటి పెద్దలకు, వచ్చినటువంటి గురువులకు, అలాగే అందరు కూడా ఒకసారి తల్లి భూమాతాకు రెడీ అబ్బాయి బిందెలు మగపిల్లలు రౌండ్ పెట్టు దిగి అంతే విజయములుడు స్వామి కడల దిక్కుమాకు కరుణదు తెచ్చుకునేందుకు తల్లి తండ్రి గురువు దైవం అంటే కోలాటం ఏదో నేర్పినాడు అనేది అట్లా పెట్టుకోకండి. కోలాటం నేర్పిన కానీ ఒక గురువు దేవునితో సమానం గుర్తుపెట్టుకోరు. అటువంటి గురువుకి ఈరోజు మనము చాలా చాలా ఆనందంగా బోయరేవులు ఎక్కడుంది అక్కడి నుంచి ఆనందం అనేది సంతోషంగా పుట్టి రావాలి మన మాస్టర్కు. అందరూ బాగా సంతోషంగా ఈరోజు బట్టలు ఇచ్చి ఆయనకు మీరందరూ తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ప్రతి వాళ్ళు ఈ 40 మంది ఉన్న వాళ్ళందరూ మాస్టర్కు ఏదో తాంబూలం కానీ మీరు తెచ్చుకునేటి వెన్న కానీ ఇచ్చి దండం పెట్టుకోవచ్చు. సరే ఇప్పుడు బట్టలు ఇస్తాము. మాస్టర్ పోయి కట్టుకొని వచ్చి అందరు సన్మాన కార్యక్రమం ఉంటుందమ్మా. అలాగే మన కోలాటం వాళ్ళు కొంచెం వెనక్కి జరగండమ్మా. సరే బురద ఉంది ఇంకా అది మనమ్మ మంచి కొరకి మహిమల
చిన్న థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో సెల్లులు తప్పితే ఏం లేదు. అటువంటి కాలంలో కూడా కళ అనేది అలాగే వచ్చినటువంటి అతిథులు గురువులందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మనవి. అమ్మ మీరు సన్మానం కానిస్తండ్రి. అలాగే వచ్చినటువంటి అందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మనవి. నరసింహన్న పుల్లయ్య గారు కోలన్న కార్యక్రమం నిర్ణయించింది, బాగా చక్కగా నేర్పాడు గురువు గారు. కాబట్టి చాలా చక్కగా చేయాలంటే మనకు బాగలేదు, టైం బాగలేదు, వర్షం పడుతుంది. కాబట్టి ఏం భయం లేదు, చక్కగా నేర్చుకున్నారు, బాగా ప్రశాంతంగా అయినమ్మా అని నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ అదే తర్వాత నేను కూడా ఇక్కడ చెక్కబని చెప్పాను. మహానీయుడు కాశెడ్డి అయిన వెళ్ళవేళలా మేము ఇంత కార్యక్రమాలు జరుగుతాయని మేము ఎప్పుడూ ఊహించని రోజులు ఇవి. ఆ కాశెడ్డి అయిన వామె అందరూ ఉండి వారికి ఒక దీవెనిచ్చినందుకు, ఈ గ్రామంలో ఈ కార్యక్రమం జరిపినందుకు వామెకు వారి కుటుంబాన్ని. అలాగే బుక్కాపురం అంటే సుబ్బమ్మ, సుబ్బమ్మ అంటే బుక్కాపమ్మ మాకు గుర్తుకొచ్చింది. ముఖ్యమైన పేరు బుక్కాపురం అంటే సుబ్బమ్మ గుర్తుకొచ్చారు ముందుకు. ఎందుకంటే ఇదే స్టేజ్లో మన పుల్లయ్య గారు, నరసింహ గారు, ఇంకా నల్లగంట వెంకటేశ్వర గారు, పెద్ద పెద్ద గురువులు బొజ్జయ్య గారు, ఈశ్వరయ్య గారు అందరూ కూడా ఈ యొక్క స్టేజ్లో భజన చేసిన వాళ్ళే. ఎప్పుడు పెట్టినా కూడా భజనే ఉంటున్నాయి. కానీ ఇది ఫస్ట్ ఇప్పుడు కోలాటం చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు భజన బాగుంటుంది కదా, ఇది కూడా సొంతంగా నేర్చుకొని సొంతంగా చేయడం అనేది గొప్ప విషయము. కాబట్టి మీ అందరికీ కోలాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క కాశీరెడ్డి ఆశీస్సులు మీకు ఎల్లవెల్లలా ఉండాలని దీవిస్తూ, ఇప్పుడు ఒక పెద్దల గురువుకు పుల్లయ్య గారికి పూల వాళ్ళతో సన్మాన కార్యక్రమం చేయవలసిన సుబ్బమ్మ గారికి కోరుచున్నాం. నేను ఎప్పుడో చిన్నపిల్ల 10 సంవత్సరాల తర్వాత చెక్కబని నేర్పిన మన పుల్లయ్య గురువు గారికి సంతోషంగా నమస్కారం చేస్తున్నాను. మీరే పక్కకపోతే ఇబ్బంది, ఎవరు కూడా పక్కకోకుండా నిలబడాలి. భాస్కర్ రెడ్డి అన్న గారికి శాలువా సన్మానం. 20 ఏళ్ల నుంచి ఆ పాటకు అందం చెందాం అటువంటి కీబోర్డ్ ప్లేయర్ భాస్కర్ రెడ్డి అన్న గారికి చిన్న సన్మానం. అలాగే అలాగే ఈశ్వరయ్య గారికి మా పోరాటం వాళ్ళు కూడా సరే ప్రాంతీయం కాదు, దయచేసి ఉండండి. తర్వాత బొజ్జయ్య గారికి శివాలయం గజ ప్రతిష్టకు వచ్చినాడు. అక్కడ పూజ అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. అందరూ పట్టించుకోకపోయినా కానీ అన్న మన దగ్గర అమ్మ నువ్వు బాగా చేసినావు నాకు అని చెప్పి చిన్న ఫోన్తోనే అన్న నువ్వు నా దగ్గరికి ఇక్కడికి రావాలి, ప్రోగ్రాం జరుగుతుందంటే ప్రతిసారి వస్తాడు. అందరు క్లాప్స్ అమ్మా. కొట్టేసి అన్న
అలాగే మధ్యలేటన్నా ఎక్కడ ఉన్నా కానీ ప్రోగ్రాం ఉంది అంటే అన్న అంటే అమ్మడే వచ్చింటాడు. కళ అంటే అభిమానం, ఎన్ని పనులు ఉన్నా కానీ వదిలిపెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మరి గురెడ్డి సార్ కూడా అవధూత కాసిరెడ్డి నాయన స్వామి లెక్కనే మరి ఆయన శిష్యులాగానే ఈయన కూడా ఒక శిష్యుడే కాబట్టి మరి గురు ఫోటో మరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరి నాటకంలో కూడా ఈ యొక్క కళాకారుడికి 2-3 పాత్రలు కూడా వేస్తారు వీళ్ళు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడికి నన్ను పంపించినట్టు మరి కోరుకుంటున్నాను. కాబట్టి ఎంతో కళల పట్ల నైపుణ్యత ఈ రోజు ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో కూడా మరి కరోనా పట్ల చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి మరి శివరామరెడ్డి గారు మరి ఈరోజు ఈ గ్రామంలో ఈ చిన్న పిల్లలకు మరి కాబట్టి మరి ఈ కరోనా నేర్పిన గురువులు మరి వారికి సత్కరిస్తున్నారు. కాబట్టి మరి పిల్లలు పెద్దలు కూడా సత్కరించే సన్మానాలుగా సన్మాన కార్యక్రమాన్ని తొందరగా ముగించుకొని మరి ఈ కార్యక్రమాన్ని తిరిగి విజయవంతం చేయాలని మరి కోరుకుంటున్నాం. బాబు చూడ ఒకసారి అడుగు అని రెడీ ఫోటోనే అక్క సైడ్ చేయండి కింద పడి మీరు వేసేటప్పుడు అవునా చూడండి మీరు దండలు ఏం కావాలి నా సంబంధం పడ్డం లేదు చూడండి అక్క చూడండి ఒకసారి చూడండి అక్క ఓకే రైట్గా ఓకే అక్క 1 పెద్దక్క అట్ట జరుగు సుమంతో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మహిమ
ఉన్నటువంటి కోలాటం సభ్యులు అందరూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ కాశీరెడ్డి నాయన గుడి ఆశ్రమం మెయింటైన్ చేస్తున్న శుభం. మామూలుగా ఎన్నడన్నా ఒక శాలువ కప్పించుకొని ఏదైనా కార్యక్రమాలు ఉంటేనే ఎంతో సంతోషం వస్తుంది. అటువంటిది ఇన్ని దండలు, ఇన్ని శాలువలు, ఇన్ని డబ్బుల దండలు కప్పుతుంటే ఇంకా ఈ జన్మకు ఇంతసార్లు ఇదే డబ్బు గిబ్బు ఆస్తులు అవసరం అనే విధంగా సంతోషం వచ్చింది. ఎందుకంటే నా వెనక 10 కోట్లు ఆచింద ఎవడు వాళ్ళకి వాడు రూపాయి. పలానా భైరేవుల శివరామరెడ్డి అంటే అబ్బా పిల్లోడైనా మంచి పిల్లోడు అనే పేరు మాత్రమే నాకు చాలు. ఎందుకంటే ఇంత సన్మానం, ఇంత ఆనందం ఎప్పుడు చూడలేదు. ఇన్ని టీంలకు నేర్పినాను, అందరూ కూడా చక్కగా చేశారు. ఇంత ఘనంగా మన బుక్కాపురం గ్రామంలో అసలు నేను అనుకోలేదు. కాబట్టి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఈరోజు అందరూ వాణి పడతాది వద్దు 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 అన్నారు. వీళ్ళు సద్గురు కాశీనాయనకే జై. నువ్వు ఉంటే ఈరోజు మా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, లేదంటే రేపు పొద్దున నీకు దీపం పెట్టాను అనేటట్టుగా నేను వర ఆలకించినాను. ఇంతవరకు ఆ వరణదేవుడు టైం ఇచ్చినందుకు నేను ఆయనను పాదాలు పట్టుకొని కన్నీళ్లతో కడుగుతానని కోరుకుంటున్నా. సద్గురు కాశీనాయనకే, సద్గురు కాశీనాయనకే, సద్గురు కాశీనాయనకే, రామచంద్ర నాయనకే, రామచంద్ర నాయనకే, పవనాసి గంగమ్మ తల్లికే, పవనాసి గంగమ్మ తల్లికే, శివరామిరెడ్డి మాస్టర్ గారికే, శివరామిరెడ్డి మాస్టర్ గారికే, శివరామిరెడ్డి మాస్టర్ గారికే అని చెప్పి గిఫ్ట్ ఎంత పెద్దదో. మళ్ళీ మాస్టర్ ఫోటోను, దేవుళ్ళ ఫోటోను ఎవరితో తెలియకుండా ఇప్పటిస్తే కనుక బంగారు ఉండొచ్చు. అంతలో బంగారు వద్దులేమ్మా, చిన్న దాంట్లో అగ్గి పెట్టండి చాలు, కానీ చలి పెడుతుంది. గిఫ్ట్ అంటే బంగారు తులాలు పెట్టాలా. ఇంకొకటి 1 ఎకరా పొలం రాసి ఎలా 2 చెల్లు ఓకేనా చిన్నగా పెట్టుకొని పెద్ద మంచి ప్రేమతో పిలిచనే రాత్రి అంటేనే వచ్చి బండెక్కిండు.
చూస్తుంటే అన్నది కొత్తపల్లి నుంచి కూడా రోజు ఆయన పని పెట్టుకొని కూడా వాడలే ఏం వాడ గడ్డలు మాసిపోతాయి కాయ కింద చూడండి ఒకసారి మాకెళ్ళి చూడు అక్క మహిమ ఉన్నది ఎవరి జత కాడికి వాళ్ళు ఉన్నారా? ఓకే, బుడుతుంది చిన్నగా. గైన్ తగ్గి రియాజ్ బుక్కాపురం గ్రామానికి ఎండోమెంట్ ఆఫీసర్ స్వర్ణముఖి మేడం గారు మా మండలానికి ఉన్నారు. ఆ మేడానికి ప్రోగ్రాం చేస్తున్నాను. అలాగే మీ యొక్క మహానంది మండలానికి మేడం వాళ్ళు వచ్చారు. దాదాపు అందులో రఘురామరెడ్డి అన్న గారి చేతుల మీదుగా మాకు ప్రోగ్రాం ఇప్పించింది. కంటిన్యూగా 3 ఏళ్ళు ఈ యొక్క ఊరిలో మనకు నేర్పియక ముందుకు చక్కగా కోలాటం 3 ఏళ్ళు కూడా అన్న వాళ్ళు ఎంతో అభిమానంతో
నాకు ప్రోగ్రాం ఇచ్చారు. అలాగే అదే అభిమానంతో ఈరోజు సన్మానించి అన్న ఫోటో పెట్టంటే కిడ్నాప్ చేశాడేమో అనుకున్నాను. మంచి గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ అన్న. సార్ ఒక మాట సార్, అన్న అందరు కలిసి స్టేజ్ మీద చెప్తారు సార్. ఓకే ఓకే మీరల్లా కలిసి నమ శివాయని పిలచిన పలుకవు పక్కన ఉన్నది పార్వతి ఎదురుగా ఉన్నాడు నందీశ్వరుడు, నీ ఎదురుగా ఉన్నాడు నందీశ్వరుడు, ఎదురుగా ఉన్నాడు నందీశ్వరుడు. నందియేమన్నాడు స్వామి, నువ్వెవరేమన్నారు స్వామి. నమ శివాయ పిలచిన పలుకవు ఎవరేమన్నారు స్వామి, ఎవరేమన్నారు స్వామి. శిరస్సు పైన గంగమ్మ తల్లి, శిరస్సు పైన గంగమ్మ తల్లి, శిరస్సు పైన గంగమ్మ తల్లి. తల్లియేమన్నారు స్వామి. కాశీరెడ్డి నాయన మమ్మేలు చేసి నాయన శ్రీకాశీరెడ్డి వెలచితివా అడవులలో మమ్మ చల్లగా కాపాడగా మహిమల దేవుడవి మా ప్రాణము నీవైతివి మహిమల దేవుడవి మా ప్రాణము నీవైతివి. యుద్ధములో రావణుని వాలిని సంహరించి వారధి కట్టించి, వాలిని సంహరించి వారధి కట్టించి, వాలిని సంహరించి వారధి కట్టించి, వాలిని రామయ్య నోరేమి కదలేదయ్యా, మా మీద దయ ఉంచి మమ్ముగోమా. అమ్మా దయచేసి ఎవరు చెత్త వాళ్ళు జరుగు. ఏ అబ్బాయి, ఏమాయ్ తిరుగునా అబ్బాయి, జరుగునా అమ్మాయి అనిత. అమ్మా మళ్ళీ చెప్తున్నాను, పందెం ఏం లేదు కాబట్టి కింద పడకుండా మనం పని జరుపుకోవాలా. జరుగుమా రణమ్మా ఇద్దరు జరుగు. అవనిలో పాపభారము పెరిగిపోయినదని భూదేవి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నది. అవనిపై అవతారమెత్తారు విష్ణుమూర్తి. ఆయన బాల్యమును జానపదులు ఇలా గానం చేస్తున్నారు.
తల్లి ప్రకృతమ్మ గర్భమునందు వెలగితివి బ్రహ్మ ఆశ్రమముని ఆశ్రమమున మెల్లగా తిరిగేవో బ్రహ్మ పుట్ట కొరకై ఇలాగే వచ్చావో బ్రహ్మ కలికాలంలో ధర్మము నిలిపి మురిపాలు ముప్పిరి కనగా నిన్ను పెంచారో మురిపాలు ముప్పిరి కనగా నిన్ను పెంచారో బ్రహ్మ వేదాలు 4 చదివి మహిమత వెలిచావో బ్రహ్మ పుట్ట కొరకయ్యకే వచ్చావో బ్రహ్మ కలికాలంలో ఇచ్చావో బ్రహ్మ బాధాల చంద చేరిన ఆదరించావో బ్రహ్మ పుట్ట కొరకయ్యకే వచ్చావో బ్రహ్మ కలికాలంలో ధర్మము నిలబి ప్రేమ దాచావో బ్రహ్మ మరమునందు చెలువ రామరావో బ్రహ్మ ముద్దులు పెట్టి మురిసిపోయేవో బ్రహ్మ బాలంబ పుట్టకరకయ్యకే వచ్చావో బ్రహ్మ కలికాలంలో ధర్మము నిలిపి దాచావో బ్రహ్మ పన్నెండు వత్సరముల ప్రాయమునందు నా బ్రహ్మ 12 వత్సరముల ప్రాయమునందు నా బ్రహ్మ తల్లికి జ్ఞానబోధ తారకనిచ్చావో బ్రహ్మ బాలమ్మ పుట్ట కొరకయ్యకే వచ్చావో బ్రహ్మ కలికాలంలో ధర్మము నిలిపి దాచావో బ్రహ్మ మోహాల పాశములన్నీ తెంచి వేశావో బ్రహ్మ వేశాల యాత్రలి వెళ్ళావో బాలమ్మ పుట్ట కొరకయ్యకే వచ్చావో బ్రహ్మ కలికాలంలో ధర్మము నిలిపి సున్న మంజరి నా సుగుణాల స్వప్న సుందరి నా సుగుణాల స్వప్న సుందరి మల్లె మనసు మరాన మనసు దోచే మన్మద జాన మల్లె మనసు మరాన మనసు దోచే మన్మద జాన మల్లె మనసున మదిలో నన్ను దాచుకున్నావే నీ పెదవి చాటు తెలుసుకున్నానే అందాల స్వర్ణ సుందరి నిన్ను వలచాని స్వర్ణ మంజరి నా సుగుణాల స్వర్ణ సుందరి వారు జడను వేసిన దానా వారవాకిట నిలచిన దానా వారు జడను వేసిన దానా వారవాకిట నిలచిన దానా రాణి వాసములోన రమణి మెరిసిపోతుంది మెరుపు అందాల స్వర్ణ సుందరి నిన్ను వలచాని స్వర్ణ మంజరి నా సుగుణాల స్వర్ణ సుందరి ఏం దండి తిన్నా పులగం అలము అలముగా సాగే నీటిలో అల సాగే ఆగరసాలలో అలము అలముగా సాగే నీటిలో అల సాగే ఆగరసాలలో అట్టు చెప్పకు అడ్డుకు వరకు వలపు కుదిరింది అల్లకే ఎగురెగురుతుంటే కొంత బాగుంది అందాల సన్న సుందరి
సుందరి సుందరాల స్వప్న సుందరి సుందరాల స్వప్న సుందరి తాళ్ళు తీసుకొని ఏడాది కట్టి నీళ్ళు తాగి రెడీ ఉంటుంది. గ్రామంలో గ్రామ పెద్దలకు గ్రామ వాస్తువులకు మరి కోలాట బృందానికి శివరామరెడ్డి పంతులు గారికి ఈ ఊరిలో కళ అంటే ఈరోజు కొత్తగా ఈ చుట్టూ తిమ్మాపురం కూడా బుక్కాపురానికి సరిహద్దుగా వేయించేవారే. ఈ రెండు ఊర్లే ఈ ఏరియాకు కళలో చాలా పెద్ద ఎత్తున ఎంత మంచి కళ అయినా ఎంత చిన్న కళ అయినా బాగా బుక్కాపురం వాస్తవులు అభినందించి అందరినీ దగ్గర తీసుకొని కళాకారులకు అన్ని ఇసారింపులో ఏది కానీ భోజనాలు కానీ ఏ అయినా కానీ వచ్చిన వాళ్ళవి ఏ విధమైనవి కూడా మంచి సహాయంతో సరిగా సన్మానాలు చేసి పంపించే మహనీయులు గ్రామ పెద్దలు ఉన్నారు. మరి సుబ్బమ్మ గారు ఇంత దేవస్థానాన్ని ఆమె ఆడిగుతురైనా ఇంత పెద్ద ఎత్తున గుంజి అన్నదానాలు ప్రతి సంవత్సరం 4-5 టూర్లు ఆమె అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతుంది ప్రతి పండగకు కూడా. మరి ఆమెకు ఈ విధమైన మంచి మనసు ఎట్లా వచ్చిందో గొప్ప మనసుతో ఇంత పెద్ద ఎత్తున
బాగానే చేసిపోయినాం. అందుకు ఇప్పుడు శివరామరెడ్డి ఈ స్కీముకు నేర్పడం ఏ ఒక్క అడుగు కూడా అందరూ పెద్దమ్మ పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లోళ్ళు అందరూ కూడా ఒక్కరు కూడా అడుగు మారకుండా ప్రతి పాట అయిపోయేంత వరకు నిలబడకుండా వేస్తున్నారంటే మరి వారి ఈ 2 నెలల్లోనే ఇంత భజన ఇంత కోలాటం నేర్చుకున్నారంటే మరి వాళ్ళకు ఎంత పట్టుదల ఉండాలి, శివరామరెడ్డికి ఎంత పట్టుదల ఉండాలి. నేర్పినందుకు ఆయనకు పేరున అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. శివరామరెడ్డి చిన్న వయసు అయినా కానీ ఇప్పుడే 8 ఇస్తున్నారు. 25 నీ నుంచి 100 పోతున్నాను అన్నట్టుగా చైతన్యం ఉంది చేద్దాం. జై హింద్. కాశీరెడ్డి నాయనకి నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి గురువు గారులకు అందరికీ నా నమస్కారాలు. మేము 2 నెలల నుండి కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది. కానీ మేము ఫస్ట్ టీం కట్టడంలో టీము కట్టడంలో ఒక 10 మంది మాత్రం ముందుకు వచ్చినాము. కానీ మాస్టరు చిన్నగా 10 మందితోనే స్టార్ట్ చేద్దామమ్మా, చిన్నగా వస్తుంటారని చెప్పేసి చెప్పడం జరిగినది. కానీ మేము అంతమంది వస్తారో రారో అని అనుకోనిన్నాము. కానీ మేము 42 మంది టీం అయినాము. మా టీము కూడా బాగా అందరూ హుషారుగా ఉండి పట్టుదలతో బాగా నేర్చుకున్నాము. కానీ ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే మా శివరామరెడ్డి గారి గురువు పట్టుదలతో మేము ఏ ఒక్క అడుగు తప్పు పోయినా కానీ మీరు ఇట్లా వేయండి అని ఇట్లా మాకు ప్రతి మనిషి తప్పు పోయిందంటే ఖచ్చితంగా చూపించి మాకు ఎంతో శ్రద్ధతో కోలాటం నేర్పించడం జరిగింది. అట్లాంటి గురువును మేము ఎక్కడ కానీ చూడలేదు. గురువు చాలా మాకు శ్రద్ధతో బాగా నేర్పడం జరిగినది. మా తల్లిదండ్రులు కానీ మాకు అట్లా ఇండ్లలో చెప్పలేదన్నమాట. కానీ గురువు ప్రతి విషయం కానీ బాగా నేర్పి చాలా సంతోషంగా రోజు తెల్లవారడం ఎప్పుడు జరుగుతుందో, మేము ఎప్పుడు కోలాటంకి రావాలా అనేది చాలా ఆనందపడుతున్నాము. మేము కోలాటం 2 నెలల నుండి బాగా ఉంది. కానీ ఈరోజు గురువు ఈరోజు లాస్ట్ అని మాకు చాలా బాధగా ఉంది. ఇంకా కొన్ని రోజులు నేర్పించుకుంటే బాగుంటుందని మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మాస్టర్ ఎక్కడన్నా కానీ మాకు ఎట్లా నేర్పించినాడో అంతకన్నా ఇంకా ఎక్కువ ఎదగాలని చెప్పేసి మా కోలాటం అందరి తరఫున ధన్యవాదాలు చెప్పడం జరిగినది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హలో, ఇక్కడ మేము ఆశీస్సులతో ఈ ఆలయం నిర్మించినాను ఆ భవనాసి గంగమ్మ తల్లితో. అలాగే అందరం నేర్చుకుందామని 4 సంవత్సరాల నుండి పట్టుదలతోనే కానీ సరేలే ఏమో కానీ మనకు ఏమంత నేర్చుకోవాలని హైదరాబాద్ ఎక్కడెక్కడి కోలాటాలు నేర్పించుకొని ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం చేసినారు. కానీ అదంతా కాదు. ఇక్కడ ఈ టీంలో ఉండే వరలక్ష్మి రోజు నేర్చుకుందాం అంటే నేను సగం పిలుస్తా నువ్వు సగం పిలుస్తా అంటే సరేలేని ముందుకొచ్చి మన శివరామరెడ్డి మాస్టర్ను పిలిపించినాం. శుక్రవారం రోజు పిలిపిస్తే అమ్మ శనివారం భవనాసి గంగమ్మ తల్లిది అంటే కాశీరెడ్డి నాయన కడప జిల్లా నుండి నంద్యాలకు వచ్చినాడంటే ఆమె ఆకుల గంగమ్మ సలువ ఆ మహాతల్లి అన్నపూర్ణేశ్వరి. కానీ ఆమె మనిషి అన్నపూర్ణేశ్వరి అయింది. అటువంటి అమ్మ వలన నేను సద్గురు కాశీనాయన వలన మాస్టర్ని పిలిపించి అడ్వాన్స్ ఇచ్చినాక మరి మీకు ముఖ్యమైన విషయం తెలియాలంటే మీరు అందరూ నమ్మకపోవచ్చు, పండగ వచ్చింది, తొలి ఏకాదశి పండగ వచ్చింది. మాస్టరు ఈరోజు వచ్చి శుక్రవారం అడ్వాన్స్ తీసుకొని పోయినాడు. రేపు ఎల్లుండి ఏం లేదు. భవనాసి గంగమ్మ తల్లి పుట్టినరోజు నాడు దిగులు పడతా నేను ఏంటి 3-4 అయినాము, నాకు ఏం దిక్కు తెలియ మాస్టర్కు అమౌంట్ కొట్టేసినాం మేము. నేను చేసుకుంటే తినాలా లేకుంటే మీలాంటి వాళ్ళందరూ సాయం చేస్తేనే నేను ఇక్కడ తొలి ఏకాదశి పండగ రోజు కానీ మనిషి రూపంలో వచ్చి అమ్మా నేను కానీ కోలాటం నేర్చుకుంటా, నువ్వు ఏం భయపడాకు, నేను నీతో పాటు కోలాటం వేస్తాను ఒక ముసలి ఆయన వచ్చినాడు. కానీ ఈ జనాలు ఎవరు నమ్మరు, నేను నమ్ముతా అని నువ్వు ఏం పదార్థం చేసినావో నాకు తెచ్చిపెట్టమ్మా అన్నాడు. తీసుకొచ్చి నేను ఆయనకు గుగ్గుళ్ళు పేలాలు అక్కడ పేలపిండి చేసినాం. స్వామిని తీసుకొచ్చి పెట్టినాక నువ్వు ఏ ప్లేస్లో కోలాటం ఆడతావు
నేను అక్కడికి వచ్చి కోలాటం ఆడతా అన్నాడు. సరే స్వామి మేము ఇక్కడే వేసేది అంటే, సరే నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి కూర్చొని 5 గింజలు నాకు నీ చేతులాగా ఈ ప్రసాదం లాగా తీసుకుంటానని చెప్పి నేను పెట్టి గుళ్ళేకి పోయినాను. గుళ్ళేకి పోయేసరికి ఆయన లేడు. ఇది సత్యం, మీ అందరికీ తెలియకపోవచ్చు, నాకు తెలుసు. కానీ ఈరోజు అవధూత కాసిన ఆయన ఇంత ప్రోగ్రాం చేస్తున్నాం, కానీ ఈ 40 మంది నాకు ఎవ్వరు చేతులు ఎత్తి సాయం చేయలేదు. మన గురువు కాసిన ఆయనతో సమానం అనుకొని నేను ముందడిగేసిన. అమ్మా ఏమొద్దు అన్నారు. ఆ కాసిన ఆయనే ఈ శివరామిరెడ్డి అని అనుకొని నేను ముందడిగేసి దిగినాక వాన పట్టింది. ఎవరే కానీ మేము వస్తాము మాస్టర్తో చెప్పి గ్రూపులో పెట్టి, మాస్టర్ అనే దగ్గరికి వచ్చే వాళ్ళను, ఈ కుటుంబంలో ఉండేవాళ్ళు కాదు, కోలాటం నేర్చుకునే వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ప్రతి శుక్రవారం పుణ్యానికి అమాసకు మీ అందరూ సాయం చేస్తే నేను ఒక కోలాటం విద్య నేర్చుకున్నాను. అటువంటి దాంట్లో అన్నదానం చేస్తామని నీత 3000, నీత 2000, నీత 5000 ఇప్పించుకొని మన గురువు గారికి శివరామిరెడ్డి మాస్టర్ గారికి ఈరోజు సన్మానం చేస్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. కాసిన ఆయన ఆ రూపంలో ఇక్కడుండి నువ్వు ఆడుతున్నావా అని సద్గురు కాసిన ఆయనకే అవధూత ఎక్కడ పిలిస్తే అక్కడ ఉంటాడు. కానీ నాకు ఈరోజు 1 రూపాయి అమ్మా నీ చేతిలో అన్నాడు. 1 రూపాయ ఏ సాధు సన్నాసికి ఇచ్చినా తీసుకోడు. అటువంటిది స్వామి నువ్వు ఎందుకు అడుగుతున్నావో నాకు తెలియదు. నేను గిద్దలూరు పూర్మామిళ్ళ నుంచి వచ్చిన, నాకు రూపాయ 2 రూపాయలు అన్నాడు. కానీ అది కాదు, ఆ నమ్మకంతో నాకు తెలిసే 100 రూపాయలు అంటే నువ్వు నాకు 100 చేతులు పెట్టినావు, నీకు 100 వరాలు వస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళిన ఆ మహాన్ని వలన నువ్వు వచ్చినావు. ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి నేను అని పొద్దుటి నుంచి నేను నీళ్లు తాగకుండా ఉపవాస దీక్షత చేస్తానా. మీ అందరు ఆశీస్సులు ఉంటే ఎంతే సార్. సద్గురు కాశీనాయనకి అలా అందరూ కూడా నేను డీజే మైకులు లైటింగ్ అన్నీ వేసుకొని వచ్చినాను. ఒకటికి వాన పడుతుంది, ఒక్కరంటే కూడా ఒక్కరు కూడా ఈ ఏరియాలో కాలు పెట్టి సుల్లే. సరే ఇంటికాడ ఉన్నారో ఏడిపోయినారో, పిల్లలు స్కూల్లో పోయింటారు, ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారేమో అని నేను వాన పడుతుంటే దిగులు చేసుకుంటే గుళ్ళ కూర్చుని ఎట్టబ్బా ఇదల్లా ఇవన్నీ తెచ్చుకున్నాం, భోజనాలు చేస్తున్నారు. సరే భోజనాలు పెట్టుకోకపోయింటే కూడా మళ్ళీ వాన పడని రోజు పెట్టుకుందాంలే అని ఆలోచన చేసుకుంటే నేను కూర్చున్నాను. కానీ బాధాకర విషయం అంటే ఆమెకు ఇంట్లో కూతురుది పెళ్ళో కొడుకుది పెళ్ళి అంటే ఇక గరానికి ఉంటుంది. కానీ ముందుకు వచ్చింది కాబట్టి పేరు పోకూడదు. పలానా శుభం అంటే సుడపై ఎత్తిపై వ్యవహారం అని నవ్వుబాట్లు అవుతుంది. డబ్బులు లేవు మాస్టర్, ఎవరు వేయడం లేదు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చిండ్రు, ఈయన వాళ్ళు ఇవ్వలేదు. సరే నాకు ఇబ్బంది ఉంది మాస్టర్. అమ్మ నాకు ఏం వద్దు, మన మైక్ ఉంది ఒకటి, దాంట్లో శాలువ కప్పి మీకు వచ్చిన కాడికి ఏదో పంపిరిమ్మా, అదే గజ పూజ, లేనప్పుడు ఇబ్బంది పడాకరని చెప్తే, లేదు మాస్టర్ నా దిబ్బలు నేను ఏమన్నా దొంగతా, నీకు గజ పూజ ఘనంగా చేసి పంపించాం. ఎందుకంటే పిలుచుకున్నాక మంచిగా చేసి పంపిస్తే 10 ఊర్లలో నువ్వైనా చెప్పుకుంటావు అనే విధంగా శుభమ్మక్క అనింది. ఎందుకంటే ముందుకు అడుగు వేసింది కానీ వెనక చూసి ఊరలేదు. ఒకటి నీడ అంటే నీడ దయ్యం లెక్క భయపించుంటుంది. అట్లా ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వలే, అదొక్కటి బాధ నాకు కూడా. ఎందుకంటే అందరు కలిసి చేసుకుంటేనే ఒక సంతోషం, కానీ అందరైతే బాగా జమ్మున అట్లా. కాబట్టి ఇప్పటి నుంచి ఏ కార్యక్రమంలో అయినా కానీ మనమంటూ 10 చేతులు ఎచ్చేనే మనము ఉన్న చోట ఆ కార్యక్రమం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. అందరు రెస్పాండ్ అయ్యి వస్తామంటే తొలగిపోతా, లేదంటే వేరే వాళ్ళు తొలగిపోతాం, అట్లే అంతేమా. దయచేసి వస్తే గిన బుక్కాపురంలో టీం ఉంది, 10 చోట్ల 10 పేర్లు వస్తాయి. కాబట్టి దయచేసి ఇంకా అందరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి 2 నెలల్లో నేర్పేటప్పుడు తప్పు పోతే అరిసి చెప్తాను, ఆ అరిసినా కానీ బాధపడింటారు. 10 మందిలో నన్ను ఏం బాగేయలే అని చిన్నగా బాధపడినా కానీ దయచేసి క్షమించండి. ఎందుకంటే అరచకుంటే నేర్చుకోలేము. 3వ తరగతిలో 3 మాటలు లెక్కలు రాసి అంటే ఫెయిల్ అవుతున్నా, సార్ కొడితే బొక్క పడింది ఇలా. అదే సార్ ఇప్పుడు
మా ఊర్లో ఎంతో గర్వంగా చెప్తాడు, ఒరే నిన్ను చిన్నప్పుడు కొడతాండి రా, ఇప్పుడు నువ్వు 10 ఊర్లకు పేరు తెచ్చుకునేవని. అది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇంకా పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంత బాగా నేర్చుకుంటారని అనకలేదు. అందులో వానలు నేను కూడా శివరాన్ని వచ్చి ఊరికి వెళ్ళిపోయినాను. మీకు అందరికీ కృతజ్ఞతలు, ఇంత బాగా నేర్చుకునేందుకు, ఇట్లా టీం నిలబెట్టినందుకు. అలాగనే ఈ ఊళ్ళో గ్రామంలో ఈ అల్లెలో కాశెట్టి అయినా ఖచ్చితంగా ఉన్నాడు. అలాగే ఎల్లవేళలా సుబ్బమ్మకు వారి అలాగే ప్రవీణక్కకు వారందరూ ఈమెకు సుబ్బమ్మకు తోడు ఉండి సహకరించవచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే కాశెట్టి అయినా ఈ అల్లెలో ఏ ప్రోగ్రాం పెట్టు పేరు కాకుండానే దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆ ప్రోగ్రాం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగనే ఇది ఏళ్ళవేళలా ఇలాంటి వరం సుబ్బమ్మకు ఆ కాశెట్టి ఆయన ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు. ఈ గ్రామ పెద్దలకు, చిన్నలకు, ప్రతి ఒక్కరికి అక్కలకు, తమ్ముళ్లకు చెప్తే ప్రతి ఒక్క గురువు ఇక్కడ వచ్చిన గురువు ఏ గురువైనా సరే టీము గజ పూజ జరగకుండా ఎవరు బాలేదు. మేము 20 ఏళ్ళ క్రితంలో మా గురువు నేర్పాడు. ఇలాగనే సన్మానాలు, ఈయనకు గొలుసు ఉంగరం పెట్టారు. అలాగే నేను వచ్చాను, మాకు బట్టలు పెట్టి ఇట్లా కార్యక్రమాన్ని బాగానే జరిపారు. ఇవాళ శివరామరెడ్డి సంతోషముతో ఈ టీమును నేర్పి మళ్ళా 3వ వ్యక్తి ఇక్కడ నిలిచిపోయినందుకు శివరామరెడ్డి కోలాటం గురువు గారికి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన గురువు గారికి మన అన్న మీరు రావాలి ఖచ్చితంగా, శుభమ్మక్క ఫోన్ చేస్తుంది అని చెప్తానే బొజ్జైన ఇక్కడ అందరూ ఇక్కడ వచ్చిన కళాకారులు ప్రతి ఒక్కరు అందరికీ ఫోన్ చేసి అన్న పోత రావాలన్నా మీరంటే అమ్మ సుబ్బమ్మ మనకు ఆడేం చేసింది కాబట్టి మనం ఖచ్చితంగా పోదామని అలాగనే అందరు అన్నారు. అలాగనే అందరూ వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. దేవునికి వందమ్మ. గురువు గారికి, శిష్య బృందానికి, రఘురాం రెడ్డి గురువు గారికి నా యొక్క నమస్కారములు. మనిషి సాధించిందంటూ ఏమీ లేదు. ఒక ఆమె ఇంతలా కార్యక్రమాలు చేసి ఇంత దేవాలయం నిర్మించి బుక్కాపురంలోనే ఒక పేరుగా నిలిచిన సుబ్బమ్మ గారికి నా యొక్క పాదాభివందనాలు చేస్తున్నాను. మనిషి అనుకున్నది సాధించింది. ఇక్కడ మా అక్కను కూడా ఇక్కడికి ఇచ్చాము. అక్క వాళ్ళ ఇంట్లోనే ఆమె సుబ్బమ్మ పుట్టిందంట. కానీ అటువంటి కళాకారిణి చెక్క భజనలో కూడా నేర్చుకుందామా, కానీ బుక్కాపురానికే ఒక పేరు తెచ్చిన అన్న సుబ్బమ్మ. కానీ అందులో తల్లిదండ్రుల సేవ చేయటం అంటే ఒక సుబ్బమ్మకే తెలుసు. అది ఒకరోజు నాకు విషయాలన్నీ చెప్పింది. అందుకని ఆ కాశీనాయననే ఆ రూపంలో ఆమెను ఇక్కడికి నిలిపారు. కావున ప్రతి ఒక్కరి సహకారం అనేది అందించడం అనేది చాలా గొప్ప విషయము. తలా ఒక చేస్తే ఆమె ఎదుగుదలకు ఇంకా చాలా ఎదుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఆమెను ఆశీర్వదించి ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. సరే, ఆమెకు ఒక పాట పాడాలంటుంది. ఒక పాటను వినిపిస్తాను. దేవదారు పూలకైనే వెళ్ళేదా, దేవదేవుని పూజకైనే తెచ్చేదా. దేవదారు పూలకైనే వెళ్ళేదా, దేవదేవుని పూజకైనే తెచ్చేదా. మనోనిరంజన పూలు మనసైన మాధవ పూలు, మనోనిరంజన పూలు మనసైన మాధవ పూలు. నా ఆత్మైనే వెళ్ళేదా, దేవదేవుని పూజకైనే తెచ్చేదా. నా ఆత్మారాముడ నీవే, నా సాక్షి స్వరూపుడ నీవే, నా తల్లియు తండ్రివి నీవే, నా గురుడవు దైవము నీవే. నీవు నాకు సర్వమయా, నిన్ను నేను నమ్మినాను గురుదేవా. నీవే నాకు సర్వమయా, నిన్ను నేను నమ్మినాను గురుదేవా. దేవదారు పూలకైనే వెళ్ళేదా,
శివుని పూజకైనే తెచ్చేదా మహిలో నన్ను పురటిలోన పోయేది మట్టిలోన నీ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన నీ ఇల్లు స్థిరము నాళ్ళ ముద్దటకై భూమిపైకి వచ్చి వమ్మ 3 నాళ్ళ ముద్దటకై భూమిపైకి వచ్చి వమ్మ పాపాలు ఎన్నో చేస్తివే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ఎలా దొరుకునే పాపాలు ఎన్నో చేస్తివే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ఎలా దొరుకునే పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన నీ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా నీయాలు బిడ్డలు నీ అన్నదమ్ములు నీయాలు బిడ్డలు నీ అన్నదమ్ములు కంటి ముందర అంటే ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు కానీ అంటే వాళ్ళ ఇంటి దావకపోతే నేను పోవాలి నా ఇంటి దావకొస్తే నా ఇంటికి రావాలి అందరూ వచ్చినందుకు అందరికి నమస్కారం నన్ను పెళ్లి చేసుకుంటావా
మా మాస్టర్ ఎక్కడికి పోయినా కలకలలాడాలా అడుగుక మా చూడండి అందరు వీడియో చూడాలి మళ్ళా ఏం చిన్న కొద్దిసేపు అందరు నవ్వరు ఈ రోజు నడుచుకున్నారు ఈ రోజు మాస్టర్ నవ్వరు అన్నా మా అక్కకి బాధి అక్క అన్నా ఉండక అయిపోయిక నంది పైపులో సీన్ వచ్చినాడో రాలేదని చూసాను నంది పైపులో సీన్ ఒకసారి ఫోటో అన్న దిగుతాడు అనుకుంటే ఈ వీడియోలో చూడండి ఒకసారి కెమెరాకి వెళ్ళి చూడండి నంది పైపులో సీన్ అమ్మా కృష్ణ అబ్బా చూడు ఏ కళ్ళద్దాలు పెట్టరా బాబు అడ్డం రాదు అందరు నగనిన్నా నా నలుపు నారాయణుడే మెచ్చినాడంట కృష్ణుడే మెచ్చినాడంట నేను ఎంత నల్లగా ఓన్లీ వీడియో మాత్రమే మీరు మొబైల్ తీసుకోవాలా అప్లోడ్ యాలో పోతాడు జరగక్క నాకు కిలి జరుగు కొంచెం ఇప్పుడు అంటది కాసేనా అయిపోతే ఫోటోస్ ఎండకాలం వచ్చింది కాశీనాయన జేజినాయన నడసిరావయ్యా స్వామి దిగిరావయ్యా 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 నిన్ను ఎంతో వేడినాము నిన్ను ఎంతో వేడినాము నిన్ను ఎంతో వేడినాము చెంత వీడమయా స్వామి మరువలేమయ్యా
పొగడగలమా ఓహో కాశీనాయనా నీ లీల పొగడగలమా చల్లగరావయ్యా స్వామి మల్లెగరావయ్యా చల్లగరావయ్యా స్వామి మెల్లగరావయ్యా చల్లగరావయ్యా స్వామి మల్లెగరావయ్యా చల్లగరావయ్యా స్వామి మెల్లగరావయ్యా మంచి మంచి పువ్వులు కోసి మంచి మంచి పూలు కోసి మంచి మంచి పువ్వులు కోసి పూజ చేసేదము స్వామి పూజించేదమయ్యా కాశీనాయనా జేజినాయనా నడచిరావయ్యా స్వామి దిగిరావయ్యా కాశీనాయనా జేజినాయనా నడచిరావయ్యా స్వామి దిగిరావయ్యా నిన్ను నమ్మిన భక్తులంతా నిన్ను నమ్మిన భక్తులంతా నిన్ను నమ్మిన భక్తులంతా నిలసి ఉన్నారు స్వామి భక్తితున్నారు కాశీనాయనా జేజినాయనా నడచిరావయ్యా స్వామి దిగిరావయ్యా రాంపల్య సీను పైన